చలో మేడిగడ్డకు బయలుదేరింది బీఆర్ఎస్ బృందం. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వెళుతున్నారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. తర్వాత అక్కడి నుంచి అన్నారం బ్యారేజ్ దగ్గరకు వెళతారు. బ్యారేజీల పరిశీలన తర్వాత అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. చలో మేడిగడ్డకు బయలుదేరింది బీఆర్ఎస్ బృందం. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వెళుతున్నారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. తర్వాత అక్కడి నుంచి అన్నారం బ్యారేజ్ దగ్గరకు వెళ్తారు. బ్యారేజీల పరిశీలన తర్వాత అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్గా కాంగ్రెస్ మరో టూర్కు సిద్ధమైంది. ఇవాళ ప్రాజెక్టును సందర్శించేందుకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు వెళుతున్నారు. కర్వెన, ఉదండపూర్ రిజర్వాయర్ల పనులను పరిశీలించనుంది ఎమ్మెల్యేల బృందం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డిని విస్మరించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిని ఎండగడతామంటున్నారు కాంగ్రెస్ నేతలు. చలో మేడిగడ్డకు బయలుదేరింది బీఆర్ఎస్ బృందం. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వెళుతున్నారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. తర్వాత అక్కడి నుంచి అన్నారం బ్యారేజ్ దగ్గరకు వెళ్తారు. బ్యారేజీల పరిశీలన తర్వాత అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్. సంతోష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఒక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డ సందర్శనకు వస్తుంది. మేడిగడ్డ చుట్టే గత నెల నుంచి రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ మేడిగడ్డలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలకు వివరించేందుకే తాము చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ పర్యటన ఈరోజు కొనసాగుతున్నది. ఈ పర్యటనకు సంబంధించి ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు మనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తొలుత ఒక మంత్రుల బృందంతో ఇక్కడ పర్యటించింది. ఆ తర్వాత సీఎం నేతృత్వంలోనే ఒక శాసనసభ్యుల బృందం ఇక్కడ పర్యటించింది. దీనిపైన ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో దానిపైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అసెంబ్లీలో చర్చ జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక నీటి మూటలాగా మారిపోయింది, దీనికి సంబంధించి ఇది ప్రజాధనం వృధా అయిందని చెప్పేసి చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రకటించారో అంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులోని డొల్లతనాన్ని, లోపాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిన నేపథ్యంలో ఒక ఆత్మరక్షణలో పడ్డ బీఆర్ఎస్ ఒక అఫెన్సివ్ ధోరణిలోకి, ఒక అటాకింగ్ ధోరణిలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆ వెళ్ళాలని నిర్ణయించుకున్న దానికి తొలి విడతగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటి బ్యారేజ్ అయినటువంటి మేడిగడ్డ సందర్శనకు చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలిపించింది. చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎక్కడైతే మేడిగడ్డ బ్యారేజ్కు ఏ పిల్లర్లు అయితే కుంగిన పిల్లర్లను ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందో ఆ పిల్లర్లు కుంగిన ప్రాంతానికి వెళ్ళి ఈరోజు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పరిశీలించనుంది. ఇక్కడి నుంచి పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి అన్నారం వెళ్తారు. అన్నారం వెళ్ళిన తర్వాత అన్నారం బ్యారేజ్ దగ్గర ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ కడియం శ్రీయర్ల ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ ఉంచి ఈ పర్యటన విశేషాలను వాళ్ళు వివరించనున్నారు. సంతోష్. థ్యాంక్ యూ భాస్కర్.